morning to all the officers, and tomorrow also start up meeting, and Mr. Garu will start morning, and then entire proceedings will start. First objective ante please have your role clarity. We have historic reasons to believe that ఎప్పుడైనటువంటి ఇన్సిడెంట్ జరిగితే అక్కడ జాగ్రత్తగా ఉండాలి. And it is a responsibility of all the public officers who are present in the meeting. So kindly know your roles and responsibility. చాలా డీటెయిల్గా లాస్ట్ టైం డిస్కస్ చేశాము. అండ్ స్టిల్ సపోజ్ ఇప్పుడు కూడా మీరు ప్రిపేర్ అవ్వలేకపోతే మీ దగ్గర ఈరోజు రేపు టైం ఉంది, సో దట్ యూ కెన్ ప్రిపేర్ అండ్ వట్ ఎవర్ నెసెసరీ ఫోన్ కాల్స్, రిసోర్స్ మొబిలైజేషన్, పుట్టింగ్ డ్యూటీ ఎక్సెట్రా మీరు కంప్లీట్ చేయాలి ఈరోజు, సో దట్ టుమారో వీ డోంట్ ఫేస్ మేజర్ ఎంబారస్మెంట్స్. So with these remarks, I will briefly tell some important points. ఒకటి DSP గారు అండ్ RT గారు మీరు కంట్రోల్ రూమ్ ఖచ్చితంగా మీరు రన్ చేయాలి. అండ్ ఈ కంట్రోల్ రూమ్లో మేజర్ ఆబ్జెక్టివ్ కంట్రోల్ రూమ్ మీరు క్రిటికల్ టైమింగ్స్ మీరు మానిటర్ చేయాలి. ఎప్పుడెప్పుడు రష్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ డేంజర్ టు ఎనీ టెంపుల్ ఈవెంట్ ఇస్ స్టాంపీడ్. అండ్ ఐ వుడ్ రిక్వెస్ట్ వివిఐపి కల్చర్ లేకుండా ప్రోగ్రామ్ నడిస్తే బెటర్ ఉంటుంది. అండ్ సో మీరు కంట్రోల్ రూమ్ రన్ చేయాలి. కంట్రోల్ రూమ్లో దేర్ ఆర్ సమ్ ఎస్ఓపి. కంట్రోల్ రూమ్ ఇది కాదు మీరు ఒక సీసీటీవీ కెమెరా పెట్టారు, మీరు ఫోన్ పెట్టారు, పని అయిపోతుంది. ఇది కాదు. కంట్రోల్ రూమ్ అంటే మీరు ఏమి చెక్ చేస్తారు. సో ఖచ్చితంగా మీరు సీసీటీవీ కెమెరా చెక్ చేసి ఎక్కడెక్కడ రష్ బిల్డప్ అవుతుంది మీరు చెక్ చేయాలి. మీరు పార్కింగ్ ప్లేసెస్ చెక్ చేయాలి. అండ్ దెన్ ఎవరైనా బేసిక్లీ ఆఫీసర్స్ ఉన్నారు, ఈఓ ఆర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ మన సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళ కంట్రోల్ రూమ్కి రీచ్ అవుతాం. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆర్డీఓ గారు అండ్ డిఎస్పీ గారు మీకు డెఫినెట్గా మీకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, కానీ మీరు ఆ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పుడు కూడా ఇఫ్ యూ డోంట్ స్పెండ్ సమ్ టైమ్ ఇన్ సీయింగ్ దోస్ థింగ్స్ పర్సనలీ మీకు ఆ కంట్రోల్ రాదు. మీరు ఎప్పుడు ఇది అర్థం చేసుకోకూడదు అంటే ఇది ఒక టెంపుల్ ఇనిషియేటివ్ ఈఓ చూసుకుంటారు, మరి అక్కడ లోకల్ ఎస్ఐ లోకల్ ఎంఆర్ఓ చూసుకుంటారు. అది దట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ హియర్. We want that you should involve into it. That is the first thing. And control room lo I request especially temple entry point, temple exit point, ekkada prasadam ivvadam jarugutundi, ekkada nunchi క్వీ స్టార్ట్ అవుతుంది మీరు మానిటర్ చేయాలి. అవసరం ఉంటే మీరు విఆర్ఓస్ క్రింద స్థాయి కానిస్టేబుల్స్ ఉంటారు, హెడ్ కానిస్టేబుల్ డ్యూటీస్ కూడా పెట్టి ప్రాపర్గా డ్యూటీ పెట్టి మీరు మానిటర్ చేయాలి. దిస్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ ఫెసిలిటేషన్ టు బెనిఫిషరీస్. ఫెసిలిటేషన్ ఆఫ్ బెనిఫిషరీస్ అంటే వాళ్ళ కోసం మీరు డ్రింకింగ్ వాటర్ అరేంజ్మెంట్ చేస్తున్నారా లేదా, సెకండ్ వాళ్ళ కోసం పార్కింగ్ అరేంజ్మెంట్ సఫిషియెంట్గా ఉందా లేదా, వాళ్ళ కోసం మిగతా సహకారం అంటే అక్కడ లైటింగ్ ఫెసిలిటీ ఉందా లేదా. అండ్ సపోజ్ వాళ్ళ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక ప్రాబ్లం వస్తే, హెల్త్ ప్రాబ్లం వస్తే, ఆర్ సపోజ్ ఎనీథింగ్ ఈజ్ స్టోలన్, ఒక ఆ కేసు వస్తే, మిస్సింగ్ కేసు ఉంటే, దెన్ దే షుడ్. సో మీరు ఆ కంట్రోల్ రూమ్ నంబర్ కానీ, సో దట్స్ వాట్ ఐ వుడ్ సజెస్ట్ యూ. మీరు కంట్రోల్ రూమ్ నెంబర్తో కాకుండా మీరు అక్కడ కలెక్టర్ నెంబర్ కూడా డిస్ప్లే చేయాలి, ఎస్పీ నెంబర్ డిస్ప్లే చేయాలి, ఈఓ నెంబర్ మీరు డిస్ప్లే చేయాలి, ఆర్డీఓ నెంబర్ డిస్ప్లే చేయాలి, డిస్ట్రిక్ట్ నెంబర్ డిస్ప్లే చేయాలి. ఐ వుడ్ రిక్వెస్ట్ ఈఓ గారు టు అట్లీస్ట్ మేక్ 25 ఫ్లెక్సీస్ అండ్ పుట్ ఇట్ ఎట్ వేరియస్ ప్లేసెస్. పర్వాలేదు, మనకి ఫోన్ వస్తే ఒక ఐడియా వస్తుంది అక్కడ ఏం జరుగుతుంది, మనం కూడా క్రింద సైడ్ చెప్పగలుగుతాం. అట్లీస్ట్ అందరూ లూప్లో ఉంటారు. ఎవ్రీ టైమ్ వీ హావ్ సీన్ దట్ కంట్రోల్ రూమ్ నంబర్ ఏమైనా జరుగుతుంది, కానీ ఆ కంట్రోల్ రూమ్ నంబర్లో క్రింద స్థాయి ఆఫీసర్స్ మేనేజ్ చేస్తారు. ఆ క్రింద స్థాయి ఆఫీసర్స్ ఏమేమి కాల్స్ రిసీవ్ చేస్తున్నారు ఆర్ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తున్నారు ఐడియా డేట్స్ ఉన్నాయి. ఆ డేట్స్లో మీరు కొంచెం వన్ డే బిఫోర్ ప్రెస్ రిలీజ్ జారీ ఉంటే ఈ టైమింగ్స్ ఉన్నాయి, ఆర్ ఎంతమంది ఎక్స్పెక్టెడ్గానే ఉన్నారు, ఆర్ మీరు ఇక్కడికి రావచ్చు, సమ్ కైండ్ ఆఫ్ ఎ కమ్యూనికేషన్ షుడ్ బి గివెన్. That's we discussed in the last meeting, but this time why it is important, because people read, people understand, people plan. వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది, వాళ్ళ ప్లాన్ ప్రిపేర్ అవుతారు. EPR, R&B and then RTC, health, fire. You are important departments, and whatever we discuss it should happen. And if suppose ambulance have to come, then ambulance have to come. There is no doubt about it. If a medical doctor, if a professional medical doctor has to be present, they have to be present. If you want financial resources, you can tell us. Same thing we'll say, other departments. I would again requesting everybody,
if kindly don't delegate whenever the major festival happens. Kindly don't delegate. బిగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానీ ఏదన్నా సరే చేస్తున్నా ఇమీడియట్గా ఎలక్ట్రిసిటీ వాళ్ళని దగ్గర పెట్టుకునే చేయండి. నిన్న కూడా ఒక ఇన్సిడెంట్ అయింది మన దగ్గరే. సో తిరుపతిలో జరిగింది. సో ఇమీడియట్గా ఎలక్ట్రిఫికేషన్ అయిపోయి చనిపోవడం జరిగింది పర్సన్స్. మన దగ్గర కూడా రీసెంట్గా ఇన్సిడెంట్స్ అయ్యి పోల్స్ పట్టుకొని కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కోసం పోల్స్ తెచ్చి బిగిస్తూ ఉంటారు. ఆ పోల్ పైన ఎక్కడో టచ్ అవుతుంది వైర్కి. సో ఇమీడియట్గా ఎలక్ట్రిఫికేషన్ అవుతుంది. సో ఏదన్నా ఉన్నా కూడా ఆ వర్క్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ వాళ్ళని అయితే దగ్గర పెట్టుకోండి. అవసరమైతే కొంచెం సేపు ఆపి ఆ వర్క్ చేసుకున్న తర్వాత చేయమని చెప్పండి. ఇది ఒక ప్రివెంటివ్. రెండవది, మీకు మేజర్ ప్రాబ్లం వచ్చేది ఈ 21 daysలో వర్షాలు అయితే వస్తుంటాయి ఖచ్చితంగా. ఎస్పెషల్లీ ఈ మేజర్ 6 days ఏదైతే ఉందో ఆ టైంలో కనుక వచ్చేటప్పుడు అర్థమైందా. సో నైట్ టైము ఏదైతే సరే వాహనం తీసుకెళ్తారో వాహనంతో పాటు ఒకళ్ళు అకంపెనీ చేయడం, వర్షం కానీ విండ్ కానీ వస్తే కొంచెం సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది. సో ఆ టైంలో అవసరమైతే సో మీరు ఎక్స్ట్రా లైటింగ్ వాటిని ఆపుకోవడానికి ఏమన్నా ఈ ఫెసిలిటీ పెట్టుకుంటే బాగుంటుంది. నైట్ టైం కూడా ఎమర్జెన్సీ రావచ్చండి. సో ఎప్పుడు కూడా ఫోన్స్ సైలెంట్లో కానీ స్విచ్ ఆఫ్ కానీ చేయొద్దు. ఎందుకంటే ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ వస్తుందో తెలియదు కాబట్టి. ఎస్పెషల్లీ 6 days ఏదైతే సరే పీక్ డేస్ ఉంటాయో అండ్ పీక్ అవర్స్లో మీ వాళ్ళు కమాండ్ కంట్రోల్లో ఉన్నారో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఫోన్స్ చేసేసి. అండ్ నైట్ టైం మాత్రం ఎవరు ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేయదు. మేము ఇంత చేసిన తర్వాత కమాండ్ కంట్రోల్ నుంచి వాళ్ళకి ఫోన్ చేస్తారు, 2-3 రెస్పాండ్ అవ్వరు. అఫ్ కోర్స్ మీరు నైట్ టైం వర్క్ చేసేయడానికి రెగ్యులర్ ఉండకపోవచ్చు. బట్ డ్యూరింగ్ దీస్ బ్రహ్మోత్సవాలు నైట్ టైం కానీ కాల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నైట్ టైం ఏదైనా ఎమర్జెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. వర్షాలు రావచ్చు, పిడుగులు పడవచ్చు, అన్ని రకాల ఎమర్జెన్సీస్ రావచ్చు, డిజాస్టర్స్కి ప్రోన్ ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ టైం తెప్పోత్సవం రోజు కూడా బాగా వర్షం పడింది. సో ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఫోన్స్ ఎవరు స్విచ్ ఆఫ్ చేసుకోవద్దు. ఎవరైతే సరే నోడల్ ఆఫీసర్స్ నెంబర్ ఇచ్చారో మీరు మ్యాక్సిమం రెస్పాండ్ అవ్వండి కమాండ్ కంట్రోల్ నుంచి ఏదైనా కాల్ వస్తుంది.